త్రిత్వము నమ్మనోళ్ళతో మాట్లాడుతున్నావు. నువ్వు దేవుడు త్రిత్వము కాదంటున్నావు కదా. నీకు పరిశుద్ధాత్మ ఎక్కడిది? పరిశుద్ధాత్మ లేకపోతే నీకు జ్ఞానం ఎక్కడిది? జ్ఞానం లేకపోతే నీకు వివేకం ఎక్కడిది? వివేకము జ్ఞానము లేని వ్యక్తులారా, దేవుడు త్రిత్వం కాదని బోధించే హక్కు మీకు ఎక్కడిది? ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. మరి మర్మధార కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మర్మధార దేవుని పిల్లలారా, స్నేహితులారా, గత 18 వీడియోలు త్రిత్వం గురించి పెట్టాను. తండ్రి కుమారుని గురించే మాట్లాడాం. 18 వీడియోలు. 18 వీడియోల్లో అనేక వచనాలు ఈ ప్రపంచంలో క్రైస్తవులు త్రిత్వాన్ని నమ్మని వాళ్ళు, కుమారుడు దేవుడు కాదు అని చెప్పేటువంటి వారందరి అన్ని రకాల వ్యక్తుల త్రిత్వానికి వ్యతిరేకమైన మాటలకు నేను సమాధానం చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. తండ్రి కుమారుని గురించినటువంటిది ఆపి ఈరోజు ముగ్గురులో ఒక ఆయన, ఇంకొక అతను పరిశుద్ధాత్మ గురించి చెప్పుదామని మీకు నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. దేవుని సిద్ధమైతే ఒకవేళ ఎవరైనా నా వీడియో వచనాన్ని లేపి ఇది తప్పు అని ఎవరైనా నాకు వీడియో పెడితే నేను తప్పకుండా ఆ మిగతా సందేశాలు కూడా ఇస్తా. ఎందుకంటే కుమారుడు పుట్టాడు, కలిగాడు, కలగజేయబడ్డాడు అనే మాటలు అర్థం కాక ఇదంతా గందరగోళాన్ని సృజించారు వాళ్ళు. దాని గురించిన పూర్తి సత్యం నా దగ్గర ఉంది. చెప్పబడిన లేఖనాలని పట్టి ఎవరైనా అది అబద్ధము అని వీడియో పెడితే అప్పుడు అసలు రహస్యం బయటకు వస్తుంది. ఇప్పటి వరకు చాలు నేను పెట్టింది. ఇప్పుడు త్రిత్వంలో ఒక ఆయన పరిశుద్ధాత్ముడు. ఈయన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, ఒక ప్రత్యేకమైన వ్యక్తి, అగోచరుడైనటువంటి ఒక గొప్ప మహిమస్వరూపుడైన. ఈయనని గురించి వర్ణించడానికే కానీ చెప్పడానికే కానీ ఈ విశ్వలోకాలలో ఎవరి తరము కాదు, దేని తరము కాదు. అంత గొప్పవాడిన. కనుక ఈ గొప్పవాని గురించి నేను 1,00,000 వీడియోలు పెట్టినా తక్కువే, కానీ నా యొక్క ఆయుష్ తక్కువ ఉంది. నా గుండెలో ఉన్న జ్ఞానము దేవుడు నాకు నేర్పించింది, అది గొప్పదే, కానీ అది చెప్పుటకు నా ఆయుష్ సరిపోదు. అందుకే పరిశుద్ధాత్మ గురించి 2 వీడియోలలో చెప్పబోతున్నాను. ఏం చెప్పబోతున్నానంటే, ముగ్గురులో ఆయన ఒక వ్యక్తి. పరిశుద్ధాత్ముడు శక్తి, లేకపోతే దేవుని యొక్క ప్రభావము, ఒక వెలుగు అని అంటున్నారు చాలామంది. ఆయన ఒక వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి అని నిరూపించగలిగితే తండ్రి ఒక వ్యక్తి అని మనకు నిర్ధారణ జరిగిపోతుంది. తండ్రి ఒక వ్యక్తి అని నిరూపణ అయితే కుమారుడు కూడా ఒక వ్యక్తి అని నిరూపణ అవుతుంది. అప్పుడు ముగ్గురు వ్యక్తులు కనపడతారు, దైవత్వం ఒకటే కనపడుతుంది. ఇదే మొదటి నుండి నేను చెప్పుకొస్తున్న సారాంశం. ముగ్గురు వ్యక్తులు, దైవత్వం ఒకటే. ఏదేమైనప్పటికీ ఈ పోరాటము మరి క్రైస్తవ్యములో యేసు రాకడ వరకు సాగుతుంది. సత్య సంబంధులు పోరాడుతూనే ఉంటారు, అబద్ధకులు యుద్ధం చేస్తూనే ఉంటారు. సత్యం అనేది ఒకటే ఉంటుంది. అబద్ధము, అసత్యములు 1,00,000 కోట్లు ఎన్నెన్నో ఉండొచ్చు. ఇది ఒక్కటి మీ మైండ్లో పెట్టుకోండి నేను చెప్పబోతున్న ఈ సందేశానికి. సత్యము ఒకటే ఉంటుంది, కానీ అసత్యములు, అబద్ధములు ఎన్నైనా ఉండవచ్చును, ఉంటాయి కూడా. అందుకే బైబిల్ గ్రంథంలో మనము త్రిత్వం గురించి తెలుసుకుంటకు ముందు, లోనికి వెళ్ళే ముందు ఒక చిన్న వివరణ మీకు ముందు ఇంట్రడక్షన్గా ఇస్తున్నాను. కొంచెము శ్రద్ధతో, సావధానంగా, చిత్తశుద్ధితో ఆలకించండి. అదేంటంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగల వాడెవడు? చాలు. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? ఎవరో ఉన్నారు, చేస్తారు, కానీ ఎవరు చేస్తారని అడుగుతుంది, ప్రశ్నిస్తుంది లేఖనం. 2 పదాలు వాడాడు అక్కడ పరిశుద్ధాత్ముడు. ఏంటంటే సత్యమైనది ఉన్నది ఒకటి. ఆ ఒకటి ఎలా ఉన్నదటంటే బహు దూరముగాను బహులోతుగాను ఉండెను. అంటే చాలా పొడవుగా దూరము ప్రయాణం చేయాలి, ఆ తర్వాత డీప్ కిందికి లోతుగా వెళ్ళాలి. ఈ 2 పదాలని చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఈ పదాల భావము
అందులోని భావము నీకు అర్థమైతే అప్పుడు సత్యాన్ని నువ్వు గ్రహిస్తావు. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో కార్యం చేస్తాడు. దూరము ప్రయాణము చేయాలి సత్యము కొరకు, అనగా చాలా ఓపిక సహనముతో. ప్రయాణికునికి ఎన్నో సుడిగాలులు, వర్షాలు, తుఫాను, జంతువులు, ప్రమాదాలు ప్రయాణికునికి ఎన్నో ఎదురవుతాయి. అడవుల్లో అన్ని తట్టుకుంటూ ఆకలి తప్ప ఇంట్లో ఉన్నంత సుఖం ఉండదు. ఎన్నో నదులు, వాగులు, వంపులు, ఎత్తులు, దిగువలు ఎన్నో ఎదురవుతాయి ప్రయాణికునికి. అవన్నీ ఎదుర్కొంటూ వెళ్ళాలవతాడు. అందుకే దూరము ప్రయాణం చేయాలి సత్యము కొరకు పరిశోధన చేసేవాడు. ఆ తర్వాత కొంత దూరము పోయాక లేఖనాలలోనికి కొంత దూరం వెళ్ళాక ప్రయాణం చేశాక ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు నిన్ను డీపు లోనికి కిందికి తీసుకెళ్తాడు. అందుకే దూరముగాను బహు లోతుగాను ఉండెను. కనుక చాలామంది ప్రయాణమే చక్కగా చేయరైతే ఇంకా దూరం ఎక్కడ వెళ్తారు? కష్టాలు ఎదురైతే తొవ్వలు, ఆ కష్టాలు తప్పించుకోవడానికి తొవ్వలు చూస్తారు. నీతిమంతునికి శ్రమలు వస్తాయంటే ఆ శ్రమలు తప్పించుకునే మార్గాలు ఎక్కడ ఉంటాయి? డబ్బు ఎక్కడ దొరుకుతుంది? ధనం ఎక్కడ దొరుకుతుంది? సుఖంగా ఎలా బతుకుతాం అనే ప్లానే వేస్తేవి. ఇంకా నువ్వు ప్రయాణం ఎడ చేస్తావు? దూరంగానే ప్రయాణం చేయను అనివి నువ్వు లోతుకు దిగుతావా? అది ఇంపాసిబుల్. సముద్రములో దేవులరా, సముద్రం ఒడ్డుకి వెళ్ళి మీరు నిలబడండి. ఆ అలలకు కొట్టుకొస్తాయి చిన్న చిన్న డబ్బలు, చెత్తలు, గవ్వలు, కప్పగవ్వ, అవి చిప్పలు, అవి మామూలు కొట్టుకొస్తూ ఉంటాయి. అటు వెళ్ళి లోనికి వెళ్ళి బయటకు వస్తుంటాయి కొన్ని. కానీ సముద్రములో పడవేసుకొని నువ్వు చాలా దూరము సముద్రంలోకి వెళ్ళి లోతులోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి అప్పుడు సముద్రంలోనికి వెళ్ళి చూడు, ముత్యాలు దొరుకుతాయి నీకు. విలువైన సంపద దూరం వెళ్ళాలి, సముద్రంలో డీప్ కిందికి వెళ్ళాలి, అప్పుడు విలువైన సంపద నీకు దొరుకుతుంది. అలాగే సత్యం అనేది అలా ఉంది అని పరిశుద్ధాత్ముడు మనకు చెప్తున్నాడు. న్యాయముగాను ఆలోచించే విషయములో బోధకునికి న్యాయం ఉండాలి. న్యాయముగా ఆలోచించేవాడు, న్యాయముగా బోధించేవాడిని పరిశుద్ధాత్ముడు చెయ్యి విడుబడు నడిపిస్తాడు. లేఖనాలలో ఒక జీవనది ప్రవహించుచున్నది. ఆ నది పేరే పరిశుద్ధాత్ముడు. లేఖనాలలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. లేఖనాలలో దేవుని ఆత్మ ఉన్నది. అందుకే లేఖనాలకు పవర్ ఉన్నది. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరుగక పొరబడుచున్నాడు. చూసారా? అంటే లేఖనములలో ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి పరిశుద్ధాత్ముడు. బైబుల్ అంటే ఉట్టి కాగితం కాదు సుమి. ఆ లేఖనాల్లో ఇమిడి ఉంది ఒక పరిశుద్ధాత్మ శక్తి. అందుకే ఆ శక్తిని తెలుసుకోవాలి. ఎవడు న్యాయంగా ఆలోచిస్తాడో వాని హృదయములో ఆ జ్ఞాన కిరణములు పరిశుద్ధాత్ముడు ప్రసవింపజేస్తాడు. సూర్యుడు పొద్దున్నే ఉదయించినప్పుడు ఆ కిరణాలు ఎప్పుడైతే ముడుచుకున్న పుష్పముల మీద పడతాయో, ఆ సూర్యకిరణాలు పడగానే ఇట్లా విప్పుకుంటాయి పుష్పాలు. అలాగే దేవుని జ్ఞాన కిరణాలు ఏ హృదయం మీద పడతాయో వాడు ఇష్టపడితే అది హృదయం కూడా అలా ఉప్పుకోవాలి, ఓపెన్ కావాలి. కనుక బుద్ధివంతునికి జ్ఞాన ఉపదేశం చేస్తే వాడి మరింత జ్ఞానుడు అవుతాడట. మూర్ఖశక్తునికి జ్ఞాన ఉపదేశము చేయుట, పిచ్చివాని చేతికి రత్నం ఇచ్చుట ఒక్కటే. ఇలాంటి మాటలు ఎన్నో ఉన్నాయి. అందుకే యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది చూడండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. రైట్. వాక్య ప్రకారం అనగా పరిశుద్ధాత్మ ఆ లేఖనాల్లో ఉన్న ఆత్మ చెప్పిన ప్రకారము ఒక సేవకుడు బోధకుడు బోధించకపోతే అతనికి అరుణోదయము కలగదు. అరుణోదయం అంటే ఉదయాన్నే ఉదయించే సూర్యుడు అన్నమాట. ఉదయాన్నే ఉదయించే సూర్యుడిని అందరూ చక్కగా చూడవచ్చు. ఆ లేత కిరణాలు పొద్దున్నే ఆ కొమ్మల మీద, ఆ శెలయేరుల మీద పడి గలగల శబ్దానికి, ఆ కొమ్మలకు తలుగుతున్న లేత గాలులకి, ఆ కొమ్మలలో ఉన్న గూళ్ళు పక్షులన్నీ బయటకు వచ్చి అవి కిలకిలా అని కొలహాలు చేస్తుండగా వాటి శబ్దాలకి మృగాలు, జంతువులన్నీ వాటి బొరియల నుండి బయటకు వచ్చి అవి ఎర్ర కొరకు ప్రయాణం చేస్తాయి. ఎప్పుడైతే ఈ శబ్దాలు, పక్షుల శబ్దాలు వినబడతాయో మనుషులు, జంతువులు అన్నీ కూడా మేలుకుంటాయి, నిద్ర మేలుకుంటారు. కోళ్ళు కూస్తాయి, వెంటనే
వాళ్ళు లేస్తారు, వాళ్ళ మనుగడ కొరకు తయారవుతారు. ఉదయకాలపు సన్నివేశం, అందరూ సూర్యుని చూడొచ్చు. కానీ అలా అలా ఒక కొన్ని ఒక గంట గడిచినాక, అరగంట గడిచినా, గంట గడిచిన కొలది సూర్యుడు ఎలా ఎలా పైకి వెళ్తాడో ఇక ఎవడునూ చూడలేడు. అప్పుడు ప్రకాశం ఎక్కువైపోతుంది. కనుక ఉదయకాలపు సూర్యుని గురించి మాట్లాడుతుంది. అంత చక్కటి ఉదయ కిరణాలు ఏ నరుని హృదయంలో ప్రసవిస్తాయంటే, లేఖన ప్రకారము బోధించిన వానికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. మలాకిలో ఉంది కదా, ఆయన యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును. ఆయనే క్రీస్తు. కనుక ఆ సూర్యుడు ఎప్పుడైతే ఎవరి హృదయంలో ఉదయిస్తాడో వాళ్ళు సత్యమును బోధించడానికి పరిశుద్ధాత్ముడు సహకరిస్తాడు. అందుకే లేఖనాలలో ఆత్మ ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక నేటి మన ధ్యానం చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క ఆయన ఉనికిని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని పరిశోధన చేద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. రైట్. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. రైట్. మన హృదయములోనికి పంపిన ఆత్మ ఎవరి ఆత్మట? అది కుమారుని ఆత్మ అని చెబుతున్నాడు కదండి. కుమారుని ఆత్మ మనలోనికి వచ్చింది కదా, మళ్ళీ పరిశుద్ధాత్మ సపరేట్ అయితే ఎందుకు అవుతాడు? కుమారుడు పొందిన ఆత్మే మనం పొందిన ఆత్మనే తండ్రి ఆత్మ అని అనుకునే ప్రమాదాలు ఇట్లనే అబద్ధాలు పుట్టినాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చదువు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. చాలు. ఇంతకుముందు చదువుకున్న వచనములో కుమారుని ఆత్మ దేవుడు అనేట ఆయన మనలోనికి పంపాడట. అక్కడ దేవుడు కనపడతాడు, కుమారుడు కనపడుతున్నాడు, మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడు కనపడుతున్నాడు. ఓకే, ఇక్కడేమంటున్నాడు? దేవుని ఆత్మ. అసలు దేవుని ఆత్మనా ఇది, కుమారుని ఆత్మనా? చూసారా? అంటే కుమారుడి ఆత్మన్నా, దేవుని ఆత్మన్నా, పరిశుద్ధాత్మన్నా ఒక్కడే. వీళ్ళు ముగ్గురున్నారు. తండ్రి పంపించాడట అక్కడ కుమారుని ఆత్మని, మనలోనికి వచ్చాడట. మనలోనికి వచ్చిన ఆయన కుమారుని ఆత్మ, లేక ఇక్కడికి వచ్చి మళ్ళీ దేవుని ఆత్మ. కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని ఆత్మనా లేకపోతే కుమారుని ఆత్మనా? ఇది ఎవరి ఆత్మ? ఆయన సపరేట్ వ్యక్తి. ఆయన దేవుని ఆత్మ అనబడతాడు, కుమారుని ఆత్మ అనబడతాడు, పరిశుద్ధాత్మ అనబడతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:14 చదువు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. అది దేవుని ఆత్మ మన యందు నిలుచుంటున్నాడు. ఒక వ్యక్తిని చెప్తుంది లేఖనం. ఆయన ఒక వ్యక్తిగా పరిగణనలోకి తీసుకుంటుంది లేఖనం. ఆయన ఒక శక్తి, దేవునికి సంబంధించిన ఒక ఆత్మ, కనపడని ఒక కరెంటు శక్తి లాంటిది, పవరు కాదు. యేసుప్రభు ఎలాగైతే ఒక వ్యక్తి, తండ్రైన దేవుడు ఎలాగైతే ఒక వ్యక్తి, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని వర్ణిస్తుంది లేఖనము. ఆ వర్ణన మీకు ముందు ఇంకా చాలా లేఖనాలు ఇస్తాను వచ్చే వీడియోలో కూడా. లేఖనం అనగా వాక్యము. వాక్యం ఎవరై ఉన్నారు? క్రీస్తు అయి ఉన్నాడు. వాక్యమే క్రీస్తు. వాక్యము క్రీస్తు అయినప్పుడు ఈ వాక్యము లోపల ఆత్మ ఉన్నది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎందుకంటే వాక్యము ఆత్మచేత ప్రేరేపింపబడి రాసిరి. అసలు ఆత్మ రాయించాడా యేసుక్రీస్తు? వాక్యం అంటే వాక్యము క్రీస్తే, ఆత్మ వాక్యమే. వాక్యములో ఆత్మ ఉంది, క్రీస్తు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ముగ్గురు ఎక్కడ చూసి ఉంటాడు. కానీ అక్కడ భూమి మీద నరుడు వచ్చినప్పుడు ఎవరిని ఫోకస్ చేయాలి, ఎవరిని అక్కడ చూపించాలో అక్కడ ఆవరణనే ఎక్కువ కనపడుతుంటుంది. కానీ మళ్ళీ అదే కొన్ని సందర్భాలలో మళ్ళీ ఇద్దరు వ్యక్తుల గురించి, ఇంకా పరిశుద్ధాత్మ తండ్రి గురించి మాట్లాడుతుంటాడు. అందుకే ప్రభు నేనే ఆయనని అంటాడు, నేనే దేవుణ్ణి అంటాడు, నేను తండ్రి ఏకమంటాడు, నా తండ్రి గొప్పోడు అంటాడు, మళ్ళీ ఆత్మ గొప్పోడు అంటాడు, మళ్ళీ ఆత్మ నన్ను పంపాడంటాడు, తండ్రి నన్ను పంపాడంటాడు, నా ఇచ్చిగా నేనే వచ్చాను, నా ప్రాణం పెట్టుటకు తీసుకుంటకు నాకు అధికారం కలదంటాడు. అసలు ఏంది అనేది కరెక్టు?
కనుక ఏదేదో చెప్పుకుంటూ పోతే అర్థం కాదు. ముగ్గురు వ్యక్తులు ఉన్నారని నమ్మిన తర్వాత అప్పుడు లేఖనాలు కరెక్ట్గా అర్థమవుతాయి నీ కంటికి. అప్పుడు అరుణోదయం కలుగుతుంది, వెలుగు నీకు. నీ చీకటి అజ్ఞానము ఊడిపోయి నీ మనోనేత్రములు తెరవబడతాయి. నువ్వు త్రిత్వం అది నమ్మిన తర్వాత నువ్వు వాక్యం చదువు మొదలుపెట్టి ఉన్నాడని చెప్పి, తండ్రిని నమ్ముతున్నాను, నాకు ఇంకా తెలిసేటట్టు నా కనులు తెరువని దావీదు వలె 119 కీర్తన 18 వచనం అంటాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి, వాటిని చూచుటకు నా కనులు మూయబడి ఉన్నాయి స్వామి, వాటిని తెరు అంటే ఆయన తెరవాలి. తెరవకపోతే లేఖనాలు నువ్వు చదివినావంటే నీకు అర్థమయ్యేది వేరు, ఆయన తెరుస్తే అర్థమయ్యేది వేరు. అది అలా ఈజీగా బైబిల్ అర్థమయ్యేటట్టుంటే నా కన్నులు తెరువని ఆయన ఎందుకు అడుగుతాడు? అడగడు కదా దావీదు. అది నా లేఖనాలకు అర్థమైతలే, అందు లోపల ఇముడు ఉన్నది సార్, అంతర్లీనమై ప్రవహించుచున్నది, ఆ మర్మము నా కంటికి కనబడుతుంది, దయచేసి నా కన్నులు తెరువు అని ప్రార్థన చేసిండు. ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చింది ఆయనకి, నా కళ్ళు తెరువు, నాకు అర్థమైతలేదు, ఇది అర్థమైందంత రాంగ్ అనిపిస్తుంది. మానవ జ్ఞానానికి అర్థమైందంత తప్పే. పరిశుద్ధాత్మ ఎవరికైతే బోధిస్తాడో, ఎవరికైతే ప్రత్యక్షత ఉంటుందో వాడు చెప్పేది కరెక్ట్ బోధ, అది పరలోకం పోతుంది. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, మన పైన నిలిచుండువాడు, మనం నడిపించువాడు. 139వ కీర్తన 7-8. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకున్నను నీవు అక్కడను ఉన్నావు. చాలు. నీ ఆత్మ యుద్ధ నుంచి నేను ఎక్కడికి పారిపోవుదును, నేను ఆకాశమునకి వెళ్ళినా అక్కడ ఉన్నావు, నేను ఎక్కడున్నాను అక్కడ ఉన్నావు. ఈ మాట ఎందుకు చెప్పాను కొంచెం మీరు జాగ్రత్తగా వినండి. ఆత్మదేవుడట ఎక్కడుంటాడు? అంతటా ఉంటాడు. అసలు ఈ ఆత్మ ఎవరు? అసలు మెయిన్ సృష్టి కార్యక్రమములో పాత్ర వహించిందే పరిశుద్ధాత్ముడు. ఆయన లేని పదార్థమే లేదు, ఆయన ప్రభావము లేని అసలు జగత్తు ఈ సృష్టి లేదు. ఏ వ్యక్తి లేడు, ఏ పదార్థము లేదు, ఏ జీవము లేదు, మొత్తం శూన్యం. మళ్ళీ అందుకే పరిశుద్ధాత్ముడు పక్కగా జరిగిందంటే మళ్ళీ శూన్యమైపోతుంది. పంచభూతాలు మిక్కుటమైన వెండ్రములతో ఫైర్ అయిపోతుంది, బర్న్ అయిపోతుంది. అది బర్ను కాకుండా ఆగడానికి కారణము ఆత్మదేవుని యొక్క ప్రభావం అని ఈరోజు మీకు నేను గంటపతంగా చెప్తున్నాను. దానికి లేఖనాధారాలు చూపిస్తాను చూడండి. ఆదికాండములోనే మనకు పరిశుద్ధాత్మ గురించి చూడగలం. చూడండి, 1వ అధ్యాయము చదవమ 2వ వచనం నుంచి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండెను. దేవుడు పలకగా అంటే పలకడం అనే ఒకటి ఉన్నది అక్కడ, వాక్యం, శబ్దం. మన భారతదేశపు గ్రంథాలలో కూడా ఆ దేవుడు సృష్టికర్త ఆదికాండంలో కనపడుతున్న పలికే దేవుని గురించి ఏమన్నారంటే శబ్ద బ్రహ్మము, నాద బ్రహ్మము, ప్రణవ బ్రహ్మము అని పిలిచారు. అష్టదిక్కుల దేవతలు ఉన్నారు సృష్టిలో. ఈ అష్టదిక్కుల దేవతలను కంట్రోల్ చేస్తున్నది ఆయన ఎవరు? ఆయన వాళ్ళ పైన గొప్ప ఆయన ఎవరు అంటే ఆయనే నాద బ్రహ్మము అంటున్నారు. ఆయన ఎవరు చూడలేదు, ఆయన ఉండే ఇదంతా శక్తులను నడిపిస్తున్నాడు అంటున్నారు. అవును, ఆ నాద బ్రహ్మమే, శబ్ద బ్రహ్మమే, వాక్యమైన దేవుడు. ఆయన పలుకగా సమస్తము కలిగాను. పలికినటువంటి దేవుడు ఒక ఆయన కనపడుతున్నాడు ఇక్కడ. ఆత్మ అనే ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు, ఈ పలికిన పలుకు అనే ఈ పలుకు ఏదైతుందో ఈ పలుకు క్రీస్తు. పలకగా పలుకు, వాక్యము. పలుకు అంటే మాట, శబ్దం. ఈ శబ్దమే క్రీస్తు, ఈ నాదమే క్రీస్తు, ఈ ప్రణవమే క్రీస్తు. ఇకపోతే ఆ దేవుడు ఆత్మ, దేవుడు ఉన్నాడు, ఆయన ఆత్మ ఉన్నాడు. ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఏంటి అల్లాడము? ఎవరికైనా అర్థమైంది? ఎప్పుడన్నా ఆలోచించారా? అల్లాడు ఎందుకు? జలములపై ఎందుకు అల్లాడుతుంది? ఆ జలము లోపల భూమి ఉన్నది. అంతకుముందు సృష్టి జలమాయమైంది ఎప్పుడో. ఈ భూమి మీద ఈ మానవ జాతి పుట్టక ముందు ఈ భూమి మీద ఇంక అనేక యుగాలు గడిచినవి. ఆ యుగాల చరిత్ర ఏంటో, ఆ మనుషుల దేహాలు ఏంటో, వాళ్ళ టెక్నాలజీ ఏంటో, వారి మహిమలు ఏంటో, జీవము వారి ఎట్లుండేదో, వారి ఆహారాలు ఎట్లుండేవో మనకు తెలియదు. ఆ డీటెయిల్స్ లేవు, కానీ మొత్తానికైతే ఉన్నాయి.
అయితే ఏ కారణం చేత జలమాయం చేశాడో తెలియదు, ఎన్ని లక్షల సంవత్సరాలు అలా ఉందో తెలియదు. కానీ మళ్ళీ దేవుడు ఈ భూమిని బయటికి తీసుకొచ్చి 6 నెలలు చేసి ఒక నరజాతిని సృజించాలని దేవుడు అనుకున్నాడు. మళ్ళీ రిపేరింగ్ చేయడానికి 3 వ్యక్తులు అక్కడ ఉన్నారు, దేవుడు, ఆత్మ, వాక్యం. అదే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 3 కలిసి చేస్తున్న పని అక్కడ. ఆత్మదేవుని పని ఎలా ఉందో చూడండి. అక్కడ జలములపై అల్లాడుచుండెను. అల్లాడడం దేనికి ఏంటో మీకు చెప్తాయినండి. పలుకగానే ఎలా జరిగినాయి ఇవన్నీ? అట్లా పలకంగా నవ్వుతాయా? ఎట్లయినాయి? ఇంత పెద్ద జ్ఞానము అట్లా పలకంగానే ఎట్లయింది అంటే, ఇట్లా అనగానే దేవుడు అయిపోతుందండి. దేవునికి కట్టంలో ఏమి లేదు. తప్పు. దేవుడు ఈ సృష్టి చెయ్యకముందు, నువ్వు అనుకున్నటువంటి ఈ సృష్టిలో ఆయన పలకక ముందు, ఈ జగత్తు, ఈ లోకము, ఈ ఆకాశములు, ఈ భూమి రవ్వంత పదార్థము చెయ్యకముందు సమీపింపరాని తేజస్సులో త్రిత్వదేవుడు మహాజ్యోతి అయి ప్రకాశించుచున్నాడు. ఆ అఖండ జ్యోతి హృదయములో ఒక ప్రేమ సముద్రము అరరారిందని నా వీడియోల్లో నేను 2 సంవత్సరాల కింద చెప్పిన మాట. ఆ వీడియో ఉంటుంది చూడండి, దాని గురించి సబ్జెక్టు. ఆ ప్రేమ అలా ఉప్పొంగడము ద్వారా, ఆ ప్రేమ అతనిలో ఉండడము ద్వారా, ఆ ప్రేమయే ఈ సృష్టి చేయడానికి కారణమైంది. ఏమిటి ఆ ప్రేమ అంటే, తనని ప్రేమించి తనకు తనే ప్రేమించగలిగే వ్యక్తులు, పిల్లలు ఎంతమంది కావాలి నాకు, నాలాగా మనసున్న వాళ్ళు. అలా ప్రేమింపబడాల నేను అని ఆశపడ్డాడు దేవుడు. కానీ ఏం ప్రమాదం వాటిల్లో పోతుందో ముందుగానే భవిష్యత్తుని ఎరిగిన వాడు పసిగట్టాడు, అన్నీ చూశాడు. సరే పర్వాలేదు, అన్నిటికీ నేను పరిష్కారాన్ని కూడా సిద్ధపరచుకుంటానని ముందే సిద్ధపరచుకున్నాడు మనసులో. అదే మనోప్రపంచం అని చెప్పాను నేను. ఆ మనోప్రపంచములో త్రిత్వదేవుడు పక్షిని ఎలా చేయాలి, జంతువుని ఎలా చేయాలి, ఒక పురుగుని ఎలా చేయాలి, మానవుని ఎలా చేయాలి, దానికి ఎన్ని పేగులు ఉండాలి, దాని జీర్ణశయం ఎలా ఉండాలి, దాని తల ఎలా ఉండాలి, చీమకి ఎంత మెదడు ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత తెలివి ఉండాలి, మానవునికి ఎంత తెలివి ఉండాలి, వాని మెదడు ఎంత ఉండాలి, వాని కాలరెక్కలు ఎలా ఉండాలి, ఎముకలు కీళ్ళలో బలం ఎట్లా రావాలి, కీళ్ళను బట్టి దేహం ఎలా నిలబడాలి, దానికంతటికి వెన్నుపూస ఎలా ఉండాలి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎలా చేయాలి, 2 కిడ్నీలు ఎలా చేయాలి, ఈ లివర్ ఎలా ఉండాలి, ఏ టోటల్ జ్ఞానము ఇక్కడికి వచ్చి పలికినాగానే అవలే. కొన్ని యుగాలు, దైవయుగాలు మనకు తెలియదు ఆ సమయాలు. ఆదియంతము లేని దేవుడు తన హృదయములో ప్రతి దానిని తన మనోప్రపంచములో సృజించాడు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలని అంత స్కెచ్ చేసుకున్నాక సృజించడం అనేది అంత మొత్తము మనోప్రపంచములో జరిగిన తర్వాత అక్కడ చేసింది, సిద్ధపరిచిందే ఇక్కడ పలుకుతున్నాడు. అలా కలుగునుగాక, నేను అనుకున్నట్టు ఈ పక్షి కలుగునుగాక అంటే లెక్క ప్రకారం ఈకలు, పేగులు, శరీరం ఉంటుంది. అయితే ఆ పలికినటువంటి ఆ మనోప్రపంచములో ఉన్న ఆ మహాజ్ఞానాన్ని ఆ వాక్యం అనే వ్యక్తిలో నిక్షిప్తం చేశాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, వాక్యం అనే మెమోరీ కార్డులో దాన్ని నింపాడు. ఈ మెమోరీ కార్డు తీసుకొచ్చి ఈ సృష్టిలో పెట్టి ఆ నీళ్ళ మీద మళ్ళీ పని చేయుటకు నీళ్ళ మీద అల్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. కొత్త సృష్టి బయటికి తేవాలి, మళ్ళీ కొత్త వ్యక్తులను తీసుకురావాలి, కొత్త లెక్కలు రావాలి. అంటే నేను ఒక మాటతో చెప్తాను, కోడిని గుడ్లు తీసుకుపోయి కొంత గడ్డి పెట్టి గంపలో ఆ గుడ్ల మీద కోడిని పొదిగేసినట్టు అన్నమాట. ఆ కోడి పొదిగినప్పుడు, ఆ కాలం అయినప్పుడు పిల్లలు బయటకు వస్తాయి. కనుక పరిశుద్ధాత్ముడు పొదిగి అల్లాడి ఈ ప్రపంచ లోకాలను సృజించాడు. ముందు తెలుస్తుంది ఆ పరిశుద్ధాత్మ గురించి, ఇంకా చెప్తా మీకు నేను. అంత పెద్ద గొప్ప వివరణ ఉన్నది. అనంతమైనటువంటి గొప్ప వ్యక్తి పరిశుద్ధాత్ముడు అన్న. అందుకే ముందు ఆయనను వర్ణించడం అవని తరము కాదు. ఆయన లేనిది సృష్టి లేదు, జగత్తు లేదు. ఆయన ద్వారానే ఇది సమస్తము జరుగుతుంది, నడిపిస్తుంది, నిలబడి ఉంది. ఆయన లేకపోతే కూలిపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది, ఏ పదార్థము నిలబడదు. అందుకే త్రిత్వములో ఒకడు గొప్పవాడు పరిశుద్ధాత్ముడు. ఆది కాండములో దేవుడు, వాక్యము, ఆత్మ 3 కనపడుతున్నారు చూడండి. ఆది కాండములో బిగినింగ్ పాయింట్లో 3 కనపడుతున్నారు.
మళ్ళీ ముగ్గుట్లో పరిశుద్ధాత్ముడు ఒకడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడ పరిశుద్ధాత్ముడు కనపడుతున్నాడు ఆదికాండముల మొదటి వచనంలో. మళ్ళీ ఎండింగ్ బైబిల్లో కూడా పరిశుద్ధాత్మ కనపడతాడు చూడండి. ప్రకటన 22:17 చదవము. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. రైట్. పరిశుద్ధాత్ముడే అక్కడ ఆదికాండములో సృష్టి ఆరంభములో అక్కడ జలముపై అల్లాడి ఈ సృష్టిని ఉనికిలోకి తెచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు అక్కడ కనపడుతున్నాడు. మళ్ళా సమాప్తం అయిపోయిన తర్వాత అన్ని పనులు క్లోజ్ అయిపోయినాయి, సార్ పెళ్లి కుమారుడా యేసునాథా రా అని సంఘముతో నిలబడి పరిశుద్ధాత్ముడు కూడా పిలుస్తున్నాడట. అక్కడ ప్రారంభంలో పరిశుద్ధాత్మ కనబడుతున్నాడు, ఎండింగ్లో పరిశుద్ధాత్మ కనబడుతున్నాడు. పరిశుద్ధాత్మ మొత్తం బైబిల్ అంతా ఆయనే ఉన్నాడు. మళ్ళీ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కాదంటావేంటి, దేవుడి తిత్వం కాదంటావేంటి? అందుకే మీ మనోనేత్రములు తెరవబోటకు ప్రభును ప్రార్థించు దావీదు వలె, తండ్రి నా నేత్రములు తెరువు అని. అప్పుడు ఏర్పడుతుంది వాళ్ళకి. యెషయా గ్రంథము 11:2 చదవము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ఆత్మ అంటే దేవుడు పంపిన ఆత్మ, దేవునికి సంబంధించిన ఆత్మ, దేవునిలో ఒకడైన ఆత్మ, దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. అది అసలు కథ. నీకు జ్ఞానము రావాలన్నా, వివేకము రావాలన్నా ఆత్మదేవుడిని లోపల ఉండాలి. అదే నేను చెప్తున్నా మొదటి నుండి. ప్రత్యక్షత అని నా వీడియోలో మొత్తం కనబడుతుంటుంది ఎప్పటికీ. నేను ప్రత్యక్షత అని మాట వాడని వీడియోనే ఉండదు. ఎందుకంటే నేను ప్రత్యక్షత కలిగిన వ్యక్తిని, వాటిని అనుభవిస్తున్నాను, సృష్టి రహస్యాలు తెలుసుకుంటున్నాను, సంతోషపడుతున్నాను, శ్రమలు కూడా ఎదుర్కొంటున్నాను. ఇన్ని కష్టాలు ఎదుర్కోవడానికి అంత ధైర్యం ఎక్కడో తెలుసా? ప్రత్యక్షత ఉన్న ఒక గొప్ప సంతోషం. ప్రత్యక్షత పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. కనుక అక్కడ మనము ఆలోచించినట్లయితే జ్ఞానానికి వివేకములకు ఆధారమగు ఆత్మ. పరిశుద్ధాత్మ లేకపోతే జ్ఞానము వివేకము ఉండదు. నువ్వు దేవుడు త్రిత్వము కాదని అంటున్నావు కదా, పరిశుద్ధాత్మ నీకెక్కడదే? త్రిత్వము నమ్మనోళ్ళతో మాట్లాడుతున్నాను. నువ్వు దేవుడు త్రిత్వము కాదంటున్నావు కదా, నీకు పరిశుద్ధాత్మ ఎక్కడిది? పరిశుద్ధాత్మ లేకపోతే నీకు జ్ఞానం ఎక్కడిది? జ్ఞానము లేకపోతే నీకు వివేకం ఎక్కడిది? వివేకము జ్ఞానము లేని వ్యక్తులారా దేవుడు త్రిత్వం కాదని బోధించే హక్కు మీకు ఎక్కడిది? జ్ఞాన వివేకములకు ఆధారమగ ఆత్మ. ఇంకోటమ్మా, ఆలోచన బలములకు ఆధారమగ ఆత్మ. ఆలోచన అనగా ఆలోచించటానికి మూలమైందే దేవుని ఆత్మ. జ్ఞానము వేరు, వివేకము వేరు. వివేకము వివేచన తనను కాపాడుకుంటుంది, జ్ఞానము ఇతరులను కాపాడుతుంది. ఈ రెండింటికి ఆధారం పరిశుద్ధాత్ముడట, ఆయన ఉండాలి. సో వివేకము ఏదైతే ఉందో, వివేచన తనను కాపాడుకునే పని ఎలా జరుగుతుందంటే, తనను కాపాడుకోవడం అంటే ఏంది? తనకు ప్రమాదం రాకుండా, అంటే తనకు ప్రమాదం వాటిల్లుతుందని ముందే పసిగట్టడం అన్నమాట వివేకం అంటే. పసిగట్టడము, ప్రమాదము ఇక్కడ రాబోతుంది, ఇది దేవునికి ఇష్టము కాదు, ఇది నన్ను నాశనం చేస్తుంది, ఇది నన్ను పాపంలో పడేస్తుంది, ఇది దేవునికి ఇష్టము కాదు, ఇది ఇతరులను నాశనం చేస్తుంది, ఈ బోధ కరెక్ట్ కాదు, ఈ వాక్యం ఇలా చెప్పకూడదు అనే ఈ వివేకము నీకు దేవుడు ఇస్తాడు. ప్రమాదాలు పసిగట్టే గుణం. కనుక జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ పరిశుద్ధాత్ముడు. ఈ మాటను మీరు గట్టిగా గుర్తుపెట్టు. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. చాలు. నేను తండ్రిని వేడుకుంటాను అంటున్నాడు. మీ దగ్గరికి వేరొక ఆదరణకర్త. ఈయన ఒక ఆదరణకర్తే, రక్షకుడే. కానీ నేను కాక ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన సత్యస్వరూపుడైన ఆత్మ మీ దగ్గరికి పంపిస్తాడు. ఆయనను, ఈ మాట బాగా మీరు తోట, ఆయనను లోకము ఎరగదు, యేసుప్రభుని ఎరుగుతారు. అందుకే 12వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చక్కగా చెప్తాడు ప్రభు, అరే నా గురించి మీరు ఒకవేళ తప్పుగా మాట్లాడినా, నన్ను దూషించినా పర్వాలేదులే, నేను క్షమిస్తాను, కానీ పరిశుద్ధాత్మ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఏ యుగముల పాపక్షమాపణ లేదు అని యేసుప్రభు డైరెక్ట్ చెప్పాడు. ఆయన ఎవరో మీకు తెలియదు. నువ్వు ఈరోజు నిలబడ్డ నేల, నీ ఎముకలు, నీ కాళ్ళు అలా జాయింట్ ఊడిపోకుండా ఉన్నాయంటే ఆత్మ పవరే. ఆయన గురించి చెప్పడము అది మన వల్ల కాదది, అది చాలా పెద్ద మాట. అది
దానికి మాట్లాడే నాకు పదాలు దొరుకుతలేవు. పరిశుద్ధాత్మనికి ఎలా చెప్పాలి వీళ్ళకి అనే పదాలు దొరుకుతలేవు నాకు. దొరకక ఏదో నాకు తోచింది చెప్తున్నాను. అంత గొప్పోడు ఆయన, మన ఊహకందనంత గొప్పోడు. ఆయనను దేవుడు ఆ దేవుల్లో ఒకడు కాదంటావా, త్రిత్వం కాదంటావా? ఆయనను లోకము ఎరుగదు. కరెక్ట్గా ఇప్పటికి 15 సంవత్సరాల క్రితము ఈ వచనం మీద నేను ఒక పాట రాశా. అందులో ఒక మాట పెట్టా, ఈ మాట: ఈ లోకము నిన్ను ఎరుగదయ్యా, నీ కార్యములు గొప్పవయ్యా పరిశుద్ధాత్మయ్యా. ఈ లోకము నిన్ను ఎరగదు, కానీ నీ కార్యాలు అనువనువు గొప్పయి తండ్రి. అసలు ఏంది అది, నువ్వు లేనిది ఏది లేదు. కానీ లోకము చూస్తేనేమో నువ్వెవరో తెలియదు, వాళ్ళకి కనబడవు. అందుకే యేసుప్రభుల వారు ఆ మాట చెప్తున్నాడు. ఆయన చాలా గొప్పోడు, నేను వెళుతా, ఆయన పంపుతాను, అగో ఆయన మిమ్మల్ని సర్వసత్యములకు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం నడిపిస్తుంది సంఘాన్ని సర్వసత్యములకు ఎవరంటే పరిశుద్ధాత్ముడే. ఆ నడిపిస్తున్న ఆయనే దేవుడు కాదని పక్కగా పెడితే నువ్వెక్కడ నడుస్తావు? నరకానికి తప్ప. అయితే పరిశుద్ధాత్మ నడిపించట్లేదంటే ఇక నడిపించేది ఒకడు దయ్యమాత్మ, దురాత్మ. అపొస్తల కార్యం 5వ అధ్యాయం 12 వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. దేవుడు అనేటైనా ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా ఆ దేవుడు మీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ, మేము ఆ దేవుడానికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ కూడా మేము కూడా ఏమై ఉన్నాము? సాక్షులమై ఉన్నాము. అంటే పరిశుద్ధాత్ముడు ఒక సాక్షి, అంటే ఒక పర్సన్, ఒక ఇండివిజువల్ పర్సన్, ఒక సపరేట్ వ్యక్తి. తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. చూడండి, ఆయన సాక్ష్యం ఇస్తాడట దేని గురించో. ఆ తండ్రి అయిన గొప్ప కార్యముల గురించి, సృష్టి గురించి, దేవుని యొక్క సృజనాత్మకమైన శక్తి గురించి సాక్ష్యం ఇస్తుండట. ఎవరితో కలిసి సాక్ష్యం ఇస్తుండట పరిశుద్ధాత్ముడు? శిష్యులతో, సంఘముతో. ప్రకటన గ్రంథం చదువుకున్నాం, సంఘంతో కలిసి రండి కుమారా అని పిలుస్తున్నాడు. రమ్ము రమ్ము పరిశుద్ధాత్ముడు పిలుస్తున్నాడు. ఆయన ఒక వ్యక్తి. యోబు గ్రంథం 33:4 చదువు. దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఇక జాలిగా ఇంకేం చెప్పుతాం మనం ఇంతకంటే గొప్ప పరిశుద్ధాత్మ. ఆది కాండములో బిగినింగ్ పాయింట్లో, స్టార్టింగ్లో చూపించాను సృష్టి ఆరంభములో పరిశుద్ధాత్మని. ప్రకటన గ్రంథములో మొత్తం పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత యేసయ్యా రండి అని పిలుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. రమ్ము సంఘంతో కలిసి. ఆయన గురించి ఇక్కడ యోబు గ్రంథంలో మనకు సాక్ష్యం దొరుకుతుందంటే, ఆయన నన్ను సృజించను. పరిశుద్ధాత్ముడు సృష్టికర్తనా? అగో యేసుప్రభు అన్నావు కదా, అవును ఆయన సృష్టికర్తే. అయ్యో తండ్రి అన్నావు కదా, ఆయన సృష్టికర్తే. అది ఏం సార్, ముగ్గురు సృష్టికర్తలేపో. ఆది కాండములో ముగ్గురు కనపడుతున్నారు. అందుకే ఈయన చెప్తున్నాడు, ఆయన నన్ను సృజించను. అసలు సృష్టి చేయించే పనిలో పరిశుద్ధాత్మదే ప్రప్రథమైనటువంటి స్థానం. అందుకే ఆయనను ఎవ్వరు ఎరగరు, ఆయన ఎవరికి కనబడడు. ఆయనకి కనబడడు కానీ మొత్తం ఆయనదే. ఇదే రహస్యం. అందుకే సృష్టి ఆత్మ నన్ను, దేవుని ఆత్మ నన్ను సృజించను. సృజించనంటే సృష్టించాడట ఈ వ్యక్తిని. మనుషుని, పక్షుల్ని, జంతువుల్ని, ఆకాశాన్ని, భూమిని సృజించింది పరిశుద్ధాత్ముడే. అది ఎలానో మీకు ఇంతకుముందు చెప్పాను. ఎబ్రీ 9:14 చదువుకుందాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన. చాలు. పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడట? నిత్యుడు. నిత్యుడు అంటే ఏంటిది? మనుషులు బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతారండి. పదాన్ని గుర్తుపట్టాలి. ఒక్క విషయం గురించి, ఆత్మ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఆత్మదేవుని మాటలు ఎక్కడున్నాయో దాని గురించి సాక్ష్యం ఉంది ఎతకాలి. నిత్యుడు అంటే ఏంటిది? ఎప్పటికీ ఉండేవాడు. అగో తండ్రి కదా ఉన్నవాడు అనువాడు. మోషతో చెప్పాడు, నేను ఉన్నవాడని అనువాడనని. అవును, ఆయన ఉన్నవాడే. మరి యేసుక్రీస్తు కూడా నాకు చావు లేదు, మరణం లేదు అన్నాడు కదా, ఈయన ఉన్నవాడే కదా. అది అంతం లేనివాడు, ఈయన ఆది అంతం లేనివాడు, ఈయన ఉన్నవాడే. మరి పరిశుద్ధాత్ముడు ఈయన ఉన్నవాడే. అది ఆయన సృష్టికర్తనే, ఈయన సృష్టికర్తనే. ఈయన ఉన్నవాడే, ఆయన ఉన్నవాడే, ఆయన ఉన్నవాడే. ఈయన తండ్రి, ఆయన తండ్రి, ఆయన దేవుడే, ఈయన దేవుడు. అంత ఒకటే. ముగ్గురు వ్యక్తులు ఒక దేవత్వం పో అని నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. దేవుడారా, పరిశుద్ధాత్మ గురించి ఈరోజు కొంతవరకు మీకు చెప్పాను.
నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఆయన వ్యక్తిత్వం గురించిన సాక్ష్యాలు మీకు ఇస్తాను. అప్పటి వరకు దీన్ని ధ్యానించండి. ఆ నెక్స్ట్ వీడియో అయిన తర్వాత ఈ తిత్వం అయిపోయిన తర్వాత ఇంకొక సబ్జెక్టు మీకు చెప్పబోతున్నాను. అది పాతాళములో ఆత్మల కర్మగారం ఉన్నదా, పాతాళములో సాతానుకు అధికారం ఉంటుందా, ఇది నిజమేనా ఈ బోధ అబద్ధమా అనేది నేను నెక్స్ట్ 2 ఎపిసోడ్లోనే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అయిపోయిన తర్వాత అదొకటి చెప్తాను. అది అయిపోయిన తర్వాత మీకు నేను మరో సబ్జెక్టు, పెద్ద సబ్జెక్టు, 4 నెలలైనా ఉడవనటువంటి సబ్జెక్టు తీసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.